ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాల్టి కార్యక్రమంలో మనం వీక్షించబోతున్న దేవాలయం ఏదో తెలుసా? అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో ఉన్నటువంటి శ్రీ పట్టాభిరామ దేవాలయం. ఎంతో సుందరమైన దేవాలయం ఇది. కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తమయ్యారు. మరి ఆ విశేషాలేంటో లోపలికి వెళ్ళి వారిని దర్శించుకుని తెలుసుకుందామా? రండి. ఎంతో సుందరమైన దివ్యమైన ఆలయం ఇది. మనకి రోడ్ సైడే కనిపిస్తుందండి. మనకి తిరుపతి నుంచి 80 కిలోమీటర్లు, అలాగే మదనపల్లి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పట్టాభిరామాలయం. ఈ క్షేత్రం అనేది చాలా చాలా ప్రత్యేకం. ఇక్కడ స్వామివారు ముందుగా మనం లోపలికి వెళుతున్నాం. రాజగోపురాన్ని చూడొచ్చు. 4 అంతరాల్లో మనకు కనిపిస్తుంది. ఎంత సుందరంగా ఉందో తెలుసా? ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మనకి విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయల వారు ఒకే పద్ధతిలో ఆయన ఆలయాలు నిర్మించుకుంటూ వెళ్ళారు కదా, ఆ శిల్పశైలి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్దాం. పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయో. ఈ రాతి ఇవి చూస్తే అర్థమవుతుంది ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయిందో, ఎంత చరిత్ర ఉందో ఈ ఆలయానికి అని చెప్పి. చక్కగా చెక్కారో చూడండి. అప్పటి శిల్పులు నిజంగా చాలా చాలా గ్రేట్. అసలు భలే ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ ఒకటి ఫలకం ఏర్పాటు చేశారు. ఇందులో ఆ చరిత్ర అంత రాశారనమాట. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే ఈ ఆలయం ఉందన్నమాట. ప్రస్తుతం అక్కడ ప్రతి కార్యక్రమాలు అక్కడి నుంచి జరుగుతున్నవే. వాల్మీకిపురం ఇందాక నేను చెప్పినట్టుగా ఇంతకుముందు వాయల్పాడు అని పిలిచేవారట ఈ ప్రాంతాన్ని. ఇక్కడ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతంగా శ్రీ పట్టాభిరాముడు వెలిశారు. జాంబవంతుల వారు ప్రతిష్ఠించారు. ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను. చాలా ప్రత్యేకమైంది. వాగ్గేయకారులు అన్నమాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి పలు కీర్తనలు కూడా సమర్పించారట. 1997 అప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలాగే ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో అప్పటి నుంచి నిత్యం ఇక్కడ జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా అక్కడ స్వామివారి ఆధ్వర్యంలో అలా జరుగుతున్నవి. సో ఇవి మనం ముందుగా తెలుసుకుని లోపలికి అడుగు పెట్టచ్చు. ఎంత పెద్దగా ఉంది దేవాలయం. దేవాలయాలు అసలు ఎంత సుందరంగా ఉన్నాయో కొన్ని ఇప్పటికీ తెలుసుకోలేకపోయామే. ఇన్ని రోజులు అయిందా ఇక్కడికి రావడానికి అనిపించింది నాకు చూడగానే. ఫస్ట్ చెప్పారు స్వయం వ్యక్తం అయ్యారు ఇక్కడ స్వామివారు. ఇందాక మీరు చూసినట్టుగా జాంబవంతుల వారు ప్రతిష్ఠించారు ఇక్కడ వారిని అని చెప్పి. పేరులోనే, ఊరి పేరులోనే మనకు తెలుస్తుంది ఏంటంటే వాల్మీకం అంటే పుట్ట. ఇప్పుడు మన లోపల ఎవరైతే స్వామివారు ఉన్నారో వారికి ఏవైతే అర్చనలు జరుగుతున్నాయి, ఏ విగ్రహాలకైతే అవి కూడా స్వయం వ్యక్తమయ్యాయట. వీటికి సంబంధించిన ఒక కథనం కూడా ఉంది, చెప్తాను మీకు మాటల్లో. ఒకసారి ఇలా చూడొచ్చు. గోవుల కోసం గోసేవ చేసుకుంటే ఎంత పుణ్యమో కదా. మన ఇళ్లలో అవి సాధ్యం కావు, ఊర్లలో అయితే అవి సాధ్యమయ్యేవో. కానీ ఇలా కొంచెం నగరాల్లో ఉన్నప్పుడు, సిటీస్లో ఉన్నప్పుడు అవి సాధ్యం కాదు. అలాంటి వాళ్ళు చక్కగా గోసేవ చేసుకుంటే గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని అంటారు కదా. అలా గోసేవ చేసుకుంటే ఎంత పుణ్యమో మనకి నిజంగా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద గంట ఉందో. నైవేద్యం అప్పుడు ఇలా ఘంటానాదం చేస్తారు. ఎంత పెద్ద గంట ఉంది, చాలా వెయిట్ ఉంది ఇది. చుట్టూ ఉన్న ప్రాకారాలు కూడా ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక అలా మనం ఒకసారి చూస్తే ఆ గోడలు అవన్నీ కూడా చూడండి. విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు వారు ఇవన్నీ ప్రాకారాలన్నీ కూడా వారు చేసినవే, చుట్టుపక్కలవి మాత్రమే. ఇంకా ముందు చోళ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆలయానికి 13వ శతాబ్దంలో మరమ్మతులు కూడా చేశారని చెప్పి మనకి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. కానీ 13వ శతాబ్దంలోనే మరమ్మతులు జరిగాయంటే ఇంకా ముందు ఎప్పుడుందో అనేది నిజంగా చెప్పలేమంటే. అందుకని ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. ప్రధానంగా చుట్టుపక్కల ప్రాకారాలన్నీ కూడా మనకి ఇందాక చెప్పినట్టుగా విజయనగర సామ్రాజ్య రాజు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణదేవరాయల వారు వాళ్ళు చెక్కిన శిల్పాలు అవి మనకు కనిపిస్తుంది అన్నమాట, ఆర్కిటెక్చర్. కానీ ఇది గర్భాలయం ఏదైతే ఉందో ఇది మనకి చోళకళ ఉట్టిపడుతూ ఉంటుంది ప్రతి చోట. మీరు లోపలికి వెళ్ళి చూస్తే ఆ అనుభవం తెలుస్తుందని టచ్ చేసినప్పుడు. అరే భలే ఉన్నాయి, బయట చూసిన వాటికి వీటికి ఇంత డిఫరెన్స్ ఉందా అని అనిపిస్తుంది అనమాట. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళొచ్చు. వాటర్ ప్లాన్స్ ఇవి. శ్రీవారి పోటు, ఇక్కడ స్వామివారి ప్రసాదం తయారవుతుంది అన్నమాట. అన్ని ప్రత్యేకమే కదా. శ్రీవారి పోటు అనగానే మనకు గుర్తొచ్చేది ఏది? తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ
శ్రీవారి పోటు అన్ని వండి వారుస్తారనమాట ఇక్కడే. వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఆలయాన్ని కూడా చాలా చక్కగా సుందరంగా ఉందండి. ఇప్పటికీ ఇంకా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఎక్కడికక్కడ, అవి మనం చూస్తున్నాం ఆ కన్స్ట్రక్షన్లో. గోడల్ని మాత్రం అండి, గర్భాలయం గోడల్ని అలాగే ఉంచేశారు, వాటికి మళ్ళీ పెయింట్లేసి అలా కాకుండా. ఎందుకంటే అప్పట్లో రాతి ఎలా తీసుకొచ్చేవాళ్ళో తెలియదు, ఇదంతా కొంచెం కొండ ప్రాంతం కదా. ఇప్పుడంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వెహికల్స్ సపోర్ట్. అప్పట్లో అసలు అంతా ఏనుగులు, గుర్రాలు ఇవే కదా సహాయం. అవి చూడండి ఆ రాళ్ళు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు. ఓ, ఈ స్టోన్స్ అసలు అప్పటి కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట ఈ రాతికి కూడా. చిన్న చిన్నవి మనం కొంచెం దగ్గర క్లోజ్గా గమనిస్తే తెలుస్తాయి. ఇవ్వండి ఆదిశేషు ఇలా చుట్టుకుని ఉన్నట్టుగా పడగ విప్పినట్టుగా కనిపిస్తుంది. అణువణువున ఆ శిల్పకళ నిజంగా అద్భుతం. ఇవి ఇప్పుడు చూసినటువంటి ఈ ప్రాకారాలన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల వారు అప్పుడు ఇవన్నీ డెవలప్, అంటే ఒక్కొక్కలే రాజుల పరిపాలనలో కొంచెం అలా డెవలప్ అవుతూ వచ్చిందనమాట మనకి. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏమిటి అని అంటే, పూర్వకాలంలో అప్పుడు వాల్మీకి మహర్షి అలాగే జాంబవంతుల వారు చాలా ప్రార్థన చేశారంట ఆ శ్రీరామచంద్రుడికి. అయ్యా, నువ్వు ఇక్కడ వెలిస్తే ఎంతోమందికి నీ గురించి తెలుస్తుంది, నీ పరిపాలన ఏ విధంగా తెలుస్తుంది, నువ్వు ఉండడమే మాకు ఒక విశేషం స్వామి, నువ్వు మాకు కరుణించు, మాకు కనపడు అని చెప్పి నీ అంతటి నువ్వే ఇక్కడ ఉద్భవించాయా అని ఎంతో వేడుకుని ప్రార్థన చేశారట ఆయన అనుగ్రహం కోసం, ఆయన కటాక్షం కోసం. వారు అలా తపస్సు చేస్తూ ఉండగా ఒకనొక సమయంలో శ్రీరాముల వారు ప్రత్యక్షమయ్యారు. ఏమైంది, ఎందుకు మీరు ఈ విధంగా తపస్సు చేస్తున్నారు, మీ తపస్సుకు మెచ్చాను నేను, మీకు ఏం కావాలని అడిగితే, అయ్యా మాకు ఇంకే కోరికలు అవసరం లేదు స్వామి, నువ్వు ఇక్కడ ఉండు చాలు, నీ అంతటి నువ్వే స్వయంభుగా నువ్వు వ్యక్తమైతే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది, నీ కృపతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని అడిగితే తడవుగా ఆయన వరాలు ఇచ్చే దేవుడే కదా శ్రీరాముడు. ఏమన్నా సరే ఆ చక్కగా చిన్ని నవ్వుతో అందరిని అలా కట్టిపడేస్తారు ఆయన. అయితే తప్పకుండా, అయితే వారు అడిగింది, అయితే మాకు ఒక విన్నపం ఉంది స్వామి, ఈ విధంగానే నువ్వు ఇక్కడ వ్యక్తం అవ్వాలి అని. ఏమిటి అని అడిగితే, సోదరులతో పాటుగా అమ్మవారు నీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా నువ్వు ఇక్కడ వ్యక్తం అవ్వాలని అడిగారట. ఇంకేముంది, భక్తుల కోరికను మన్నించేవారే కదా ఆ శ్రీరామచంద్రుడు, తప్పకుండా నేను స్వయం వ్యక్తం అవుతానని చెప్పి స్వామివారు అక్కడ వ్యక్తమై వెంటనే అంతర్ధానం అయిపోయారట. తీరా చూస్తే ఎక్కడా కనిపించలేదు. దూరంగా అలా వెళ్తూ ఉంటే వాల్మీకి మహర్షికి అలాగే జాంబవంతుల వారికి ఒక పుట్ట కనిపించింది. పుట్ట ఉందేంటి ఇక్కడ అని ఒళ్ళు చూసేటప్పటికి ఆ పుట్టలో స్వామివారి రూపం కొంచెం కనపడిందంట. ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మేము ఇలా అడిగాం స్వామి, అడగగానే నువ్వు మాకు వరం ఇచ్చావని చెప్పి మొత్తం ఆ తొలిచి చూస్తే పుట్టలో వచ్చారు. అందుకని ఇది వాల్మీకిపురం. వాల్మీకి అంటే మనకి పుట్టని తెలుసు కదా, వాల్మీకంలో దొరికినటువంటి విగ్రహాలు కాబట్టి ఇది వాల్మీకిపురం అయిందనమాట ఈ ప్రాంతం. అయితే లోపల మనం చూడొచ్చు ఇప్పుడు ఎలా అయితే వారు కోరుకున్నారో, వాల్మీకి మహర్షి కావచ్చు, జాంబవంతులు వారు ఏ విధంగా అయితే వాళ్ళు అడిగారో, మొత్తం అది మీ సోదరులతో పాటు రావయ్యా ఇక్కడ ఉండు అని అన్నందుకు లోపల మనం గమనించవచ్చు. శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి, అలాగే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వీళ్ళందరూ కనిపిస్తారు. శ్రీరాముల వారు ఓవైపు ఎడం పక్కగా ఇక్కడ లక్ష్మణులు కనపడతారు, కుడివైపున సీతాదేవి ఉంటారు. ఇది చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. మరెక్కడ ప్రపంచంలో మరే దేవాలయంలో ఈ విధంగా పట్టాభిరాముడు సోదరులతో పాటు కొలువై ఉండడం అనేది మొట్టమొదటి దేవాలయం అని చెప్పుకోవాలి. చాలా ప్రత్యేకమైన దేవాలయం ఇది. అమ్మవారు ఇక్కడ కుడివైపున మనకు కనిపిస్తారు. చాలామందికి ఒక భావన ఉంటుంది, అదేంటి అమ్మవారు కుడివైపు ఉండడం ఏంటి, ఎడం వైపున కదా ఉంటారు భార్య, అంటే లెఫ్ట్ సైడ్ కదా ఉండాలి, ఎడం వైపునే ఉండాలి కదా అంటారు. కానీ వైష్ణవ సాంప్రదాయంలో యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు, ఏమైనా క్రతువులు పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు భార్య కుడి పక్కనే ఉండాలి. అందుకనే ఈ విధంగా అనమాట. ఇలా ఎక్కడికక్కడ గోపురాలు మనకి మండపాల్లాగా కనిపిస్తాయి అన్నమాట. వివిధ కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు స్వామివారికి. ఒక్కొక్క మండపం దగ్గర మనకేంటంటే స్వామివారికి ఊంజల సేవ జరుగుతుంది, ఇంకొక మండపం ఉంటుంది అక్కడ కళ్యాణం అని. ఇలా చుట్టూ ప్రకారాలు మనకు కనిపిస్తాయి. కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో, ఏనుగులు ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. ఈ దేవాలయంలో స్వామివారు ఒక ముద్రతో కనిపిస్తారు. ఆ ముద్రకు కూడా చాలా చాలా ప్రత్యేకత ఉంది. అంటే వారు చెప్పేది ఒక్కటే, మనం ఏ పని చేసినా సరే శ్రద్ధతో చేయాలి. ఒక మాట అంటారు, నీలో సత్తువ ఖచ్చితంగా ఉంటుంది, దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి నువ్వు ఏం చేయగలవు అనేది చెయ్యి, ఖచ్చితంగా దైవం నీకు తోడవుతుంది అంటారు కదా. అది ఇక్కడ స్వామివారు మనకి సంకేతం ఇస్తూ ఉంటారన్నమాట. అలాగే ఇంకొకటి మనకి అమృత హస్తం చూపిస్తూ ఉంటారు. నా పాదాలే నీకు శరణ్యం, నువ్వు వచ్చి వేడుకో ఖచ్చితంగా అది నెరవేరుతుంది అనేది ఆ శ్రీరాములు వారు చెప్పే మాట. ఇక్కడ ధనుర్బాణాలను స్వామివారు పట్టుకోరు, కేవలం ఇలా ముద్ర మాత్రమే కనపడుతుంది, ఇంకొక చేతితో ఇలా ఉంటుందన్నమాట.
మామూలుగా రాముడు అంటే మనం బాణం విల్లు ఇవే కదా ఊహిస్తాము, కానీ అవేమి ఉండవు. అలాగే సీతమ్మ వారు కూడా కుడివైపున ఉంటారు. యజ్ఞయాగాదులు చేసేది అలాంటి అప్పుడు అమ్మవారు కుడివైపున ఉంటారు. అమ్మవారి ప్రధానంగానే ఈ ఆలయంలో కూడా వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. ఇక విగ్రహాలలో ప్రత్యేకం ఏంటంటే లక్ష్మణ స్వామి వారేమో ఇలా ఎడం పక్క, కుడివైపు ఏమో అమ్మవారు, మధ్యలోనేమో ఆ పట్టాభిరాముడు, మరోవైపు భరతుడు శత్రుఘ్నుడు వింధ్యామరులు విసురుతూ ఉంటారనమాట. ఇలా మొత్తంగా మనకి మూల విరాట్లు కనపడతారు. అయితే ఇక్కడ ఏంటంటే మూల విరాట్ని మనం ఫొటోస్ తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ అస్సలు పర్మిషన్ లేదండి. చాలా ప్రత్యేకం కాబట్టి వచ్చి మీరు దర్శించుకోండి అమ్మా, అంతే తప్ప ఇలా తీయటానికి కుదరదు అని చెప్పారు. ఖచ్చితంగా మనం గౌరవించాలి. కానీ ఇది మీరు ఎవరైనా వచ్చి స్వయంగా చూడండి, చాలా ప్రత్యేకమైన దేవాలయం. అలాగే ఇదే దేవాలయంలో సాక్షాత్ ఆ శ్రీరాముల వారే కొలుచుకునేటువంటి రంగనాథ స్వామి దేవాలయం కూడా ఉంది. భూలక్ష్మి సమేత రంగనాథ స్వామి దేవాలయం అన్నమాట. ఇదిగో ఇదే దేవాలయం. ఇవన్నీ కూడా పందిళ్ళు కార్యక్రమాలు జరిగేటప్పుడు, ఏకాదశికి కావచ్చు, అలాగే మన సంక్రాంతి అప్పుడు ఇలా పందిళ్ళు వేసుకోవడానికి వీలుగా ఇలా కర్రలు ఇవన్నీ ఇలాగే ఉంచేశారు. వీటిపైన పరదాలు వేసి మనకి నీడ వచ్చేలా చేసి ఎంతోమంది భక్తజనం వస్తూ ఉంటారనమాట ఇక్కడికి, వాళ్ళందరికీ నీడ కోసమని. ఇది రంగనాయకుల దేవస్థానం. మనకి భూలక్ష్మీదేవి సమేతంగా జయ విజయాలు ముందుగా ఉండగా లోపల స్వామివారు చక్కగా శయనిస్తూ ఉంటారన్నమాట, యోగ నిద్రలో ఉంటారు. ఎంత బాగుంటుందో మూర్తి. మనకన్నీ కూడా కృష్ణశిల, శాలిగ్రామశిల వీటితోనే ఉంటాయి, కానీ చాలా అందంగా ఉంటారు స్వామి. అయితే చూస్తూ మనం ఒక ద్వారంలోంచి మొత్తం స్వామివారిని చూడలేం, సగం మాత్రమే, నాభి వరకు మాత్రమే మనం స్వామివారిని చూడగలం. ఇక మిగతా భాగం ఇలా వంగి ఇటుపక్కకు వచ్చి చూడాలన్నమాట. ఇక్కడ ద్వారం చూడండి ఎంత బాగుందో. ఇది గర్భగుడికి లోపలికి వెళ్ళటానికి ఇంకొక మార్గం అనమాట. వుడ్ తోటి చేశారు, చాలా చక్కగా. జయ విజయాలు వీళ్ళకి ఒక వరం కదా ద్వారపాలకులుగా ఉండడానికి. ఇక్కడ శయనించి ఉన్నారు చూసారా విష్ణుమూర్తి, భలే ఉంది అసలు. ఒడ్డులోంచి బ్రహ్మదేవుడు వచ్చింది, ఆంజనేయ స్వామి, అలాగే గరుత్మంతుడు, అమ్మవార్లు ఇద్దరు యోగ నిద్రలో ఉన్నారండి స్వామి ఆదిశేషు పైన. చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే భలే ఉంది కదా, మనం అందులో తన్మయత్వం అలా లీనమైపోతాం అంతే. అందులో ఇక్కడ స్వామివారు ఏంటంటే మనకి ఉత్తరముఖంగా దర్శనమిస్తారు. అలాగే రంగనాయక స్వామివారు దక్షిణం వైపుగా ఉంటారనమాట, రెండు భాగాల్లో. రంగనాయక స్వామివారు ఇటువైపు ఉండడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ బాహుదా నది ఉండేది. ఆ నది ప్రవహించే ఎప్పుడైనా సరే రంగనాయక స్వామివారు నదీ తీరాల దగ్గర అక్కడే వెలుస్తారనమాట. ఆయన స్వయం వ్యక్తం అవ్వడం కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడంటే ఇక్కడ ఇల్లు వచ్చేసాయి, కానీ ఇంతకుముందు బాహుదా నది ప్రవహించేది. ఆ నది ఎదురుగుండానే స్వామివారిని అలా ప్రతిష్ఠించారు. అది కూడా 17-18వ శతాబ్దంలో జరిగినవే ఇవన్నీ కూడా. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో ఇంకొక దేవాలయం కూడా మనం చూడొచ్చు. ఇగో ఇక్కడే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి పాండురంగ విఠల అని అంటారు. ఇక్కడి నుంచి అంటే వాల్మీకిపురానికి కొద్ది దూరంలో విఠలం అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ స్వామివారి పూజలు జరిగేవి, చాలా చక్కగా దేదీప్యమానంగా స్వామివారి దేవాలయం ఉండేది. రాను తర్వాత రోజుల్లో ఏం జరిగిందంటే, ఇంతకుముందు మనకు తెలుసు కదా, వేరే మతస్థులు కావచ్చు, కొంతమంది రాజులు దండయాత్ర చేసేవారు, కొన్ని దేవాలయాల్ని ధ్వంసం చేశారు. అందులో భాగంగానే విఠలంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి, రుక్మిణి సత్యభామ అమ్మవార్లు ఉన్నటువంటి ఆ దేవాలయం పైన కూడా దాడి జరిగింది. స్వామి అమ్మవారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి తీసుకువచ్చి ఇలా పట్టాభిరామాలయంలో వారిని ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ మనం అవే విగ్రహాలను చూడొచ్చు, ఎంత చక్కగా ఉంటారో. ఎప్పుడు జరిగేటువంటి పూజలే కావచ్చు, కళ్యాణాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా జరుగుతాయి అన్నమాట. ఒకసారి రామాలయంలో అడుగు పెట్టామంటే సపరివారం, రామ్ పరివారం అంతా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే బయట మనకి రంగనాయక స్వామిని చూడొచ్చు, అలాగే ఇక్కడ కృష్ణ భగవాన్ని కూడా చూడొచ్చు అనమాట. అలాగే ఇదే దేవాలయంలో చెన్నకేశవ స్వామి కూడా కొలువై ఉన్నారు. వాల్మీకి మహర్షి విగ్రహం మనం చూస్తాము. అలాగే ఆళ్వార్లు ఎవరైతే స్వామివారిని కీర్తించారో, పూజించారో ఇవన్నీ కూడా. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారి గురించి అన్నమాచార్యుల వారు కూడా కొన్ని కీర్తనలు పాడారు. అందులో వాల్మీకిపురం వాయల్పాడు అనే పేరు కూడా వచ్చింది. ఆ కీర్తనలు కూడా మనకి ఒకసారి చరిత్రలోకి వెళ్ళి తొలి వాగ్గేయకారులు ఎవరైతే ఉన్నారో పద కవిత పితామహులు అన్నమాచార్యుల వారు కీర్తించినటువంటి ఆ కీర్తనల్లో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ పట్టాభిరామాలయం ప్రస్తావన కూడా ఉంది. కావాలంటే ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు కూడా. ఈ దేవాలయానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకి గర్భాలయం పైన ఆ గోపురం పైన సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఒకసారి చూడండి, చాలా అరుదుగా ఉంటాయన్నమాట. అదే గోపురం ఇంకొకటి మనకి లోపల హనుమాన్ ఉంటారు, ఆంజనేయ స్వామి ఉన్నటువంటి గోపురం పైన మనకి కలశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సుదర్శన చక్రం కనపడుతుంది. ఇలా సుదర్శన చక్రం ఉన్నవి మన తెలుగు రాష్ట్రాల్లో 5 మాత్రమే ఉన్నాయి. అలా పంచక్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి అనమాట. ఎంతో సుప్రసిద్ధమైన అలాగే ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా కూడా ఈ పట్టాభిరామాలయం చెప్తారు. ఇక్కడ మనకి సుదర్శన చక్రం, స్వామివారి చేతుల్లో ఉండేటువంటి ఆ సుదర్శన చక్రమే గర్భాలయం పైన కనిపిస్తుంది అనమాట. అలా
స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ చేస్తూ ఆ సుదర్శన చక్రానికి కూడా నమస్కరించుకుంటారు. జై శ్రీరామ్. ఇక బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అండి, సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పుడు ఇక్కడ స్వామివారికి ఊంజల సేవ జరుగుతుంది అనమాట. ఊంజల మండపం అని రాసింది. ఉయ్యాల మండపం చాలా స్పెషల్ కదా స్వామివారికి. హాయిగా ఆయన అలా ఉయ్యాలలు ఊగుతూ ఉంటే మనం అలా తన్మయత్వానికి లోన ఈ పాటలు పాడుతూ స్వామివారికి సంబంధించిన కీర్తనలు మనం పాడుతూ, అలాగే వివిధ కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా అన్నీ కూడా ఇక్కడ ఇదే మండపంలో చేస్తారనమాట. ప్రత్యేకించి బ్రహ్మోత్సవాలు అప్పుడు మాత్రమే. అక్కడి నుంచి చూడడానికి చాలా మంది కూర్చోడానికి వీలుగా ఇక్కడ అన్నీ కూడా పరదాలు అవన్నీ వేసి ఉంచుతారు. భక్తులందరూ కూడా చూడొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎప్పుడెప్పుడా నాకు ఆ స్వామివారిని చూడాలి, ఎప్పుడెప్పుడు చూడాలా అన్న కోరిక ఉంది. అది మరికొద్ది క్షణాల్లో నాకు తీరబోతుందన్నమాట. స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ధ్వజస్తంభానికి మనం నమస్కరించుకుంటాం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే అన్నీ ఆయన రూపాలే కదా ఏవైనా కూడా. నాకు ఫస్ట్ ఆలయం గురించి చెప్పినప్పుడు అనిపించింది, స్వయంగా ఆయన స్వయం వ్యక్తమయ్యారు. అలా వ్యక్తమైన విగ్రహాలను తీసుకొచ్చి జాంబవంతుల వారు వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించినవన్నమాట. అంటే ఊహించుకోండి ఎంత సుప్రసిద్ధమైనవో, ఎన్ని వందల సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందో. 13వ శతాబ్దంలోనే ఈ ఆలయానికి మరమ్మతులు చేశారు. జస్ట్ ఏవో మార్పులు చేసి సంప్రోక్షణలు అవి జరిపారని చెప్పి మనకి లిఖించినట్టుగా కూడా మనకి కొన్ని యూనివర్సిటీస్లో మనకి తెలుస్తాయి. ఎందుకంటే పాత కాలంలో జరిగినవి, అంటే ఆ పూర్వకాలంలో జరిగినటువంటి సంగతులు కావచ్చు, ఆలయాలకి సంబంధించినవన్నీ కూడా కొన్ని నిక్షిప్తం చేస్తూ ఉంటారు. అక్కడ మనకి వీటికి సంబంధించిన చరిత్ర కూడా ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదామా మరి? అయితే ఒక్క మాట చెప్తాను, ఆలయంలోకి వెళ్ళే ముందు మనకి లోపలికి కెమెరా అనేది అలౌ చేయరు కాబట్టి నేను వెళ్ళి స్వామివారిని చూసి దర్శించుకుని పూజ చేసుకుని వచ్చి నా అనుభవం చెప్తాను. ఓకేనా? నమో రామచంద్ర. శ్రీరామ జనక సుతా ప్రణయాంకిత మానస జగద్విహారక రఘురామ జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి రామ జయ శ్రీరామ జయ రఘురామ భవతారక నామ జయ శ్రీరామ. ఎంత చక్కగా దర్శనమైందో స్వామిని చూడడానికి. నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి. మొత్తం ఆయన సపరివారంగా కనిపిస్తుంటే అబ్బా ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తూ 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 నాకు అసలు భలే అనిపించింది. అయోధ్య వెళ్ళాను రీసెంట్గా, అక్కడ స్వామివారిని దర్శించుకున్నాను. అలాగే ఎన్నో రామాలయాలు కూడా నేను సందర్శించాను. ఈ రామాలయం నిజంగా చాలా చాలా ప్రత్యేకం. ఇన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి దేవాలయం ఇది. వెళ్ళగానే స్వామివారు చక్కగా చిరుమందహాసంతో కనిపిస్తారు. మొత్తం మనకు ఆ శిలలోనే రాతి శిల, నల్లటి రాతి శిలలోనే మనకు కనిపిస్తారు. కృష్ణశిల అలాగే సాలగ్రామ శిల, వీటిలోనే అనమాట స్వామివారు అలా కూర్చుని ఉన్నారు. చాలా సింపుల్గా అలంకరించారు. ఎక్కువ మొత్తం ఆభరణాలు అవి ఏం వేయకుండా సింపుల్గా కనిపిస్తున్నారు స్వామి నామాలతోటి. అలాగే కుడివైపున లక్ష్మణ స్వామి వారు, ఎడం వైపున సీతమ్మ తల్లి, ఎంత ముద్దుగున్నారు ఆవిడ. అలాగే అటువైపు ఇటువైపు శత్రుఘ్నులు, భరతుడు, వాళ్ళిద్దరూ కూడా వింధ్యామరులు విసురుతున్నట్టుగా ఉందన్నమాట. అసలు అలాంటివి స్వయంగా వాళ్ళు వ్యక్తమైనటువంటి ఏ కోరిక అయితే కోరారో జాంబవంతుల వారు వాల్మీకి మహర్షి, వారికి ఆ కోరికను తీరుస్తూ వారి విన్నపం ఏదైతే ఉందో అది మన్నిస్తూ అలా వ్యక్తమయ్యారనమాట. ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇలా అప్పటి నుంచి పూజలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ నిజంగా చెప్పారండి పంతులు గారు కూడా నాకు మళ్ళీ చెప్పారు, మీరు తనివి తీరా చూడండి అమ్మా, మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, చాలా సంతోషం. అయితే ఇక్కడికి రావాలంటే స్వామివారి అనుగ్రహం ఉండాలి. ఇవాళ పునర్వసు నక్షత్రం, అంటే స్వామివారి నక్షత్రం ఉన్న రోజున, ఆయన పుట్టినటువంటి నక్షత్రం ఉన్న రోజున మీరు రావడం చాలా అదృష్టం. తనివి తీరా చూడండి, మీరు ఖచ్చితంగా ఒక కోరిక కోరుకోండి, ఆ కోరిక నెరవేరుతుంది, మళ్ళీ మీరే వచ్చి దర్శనం చేసుకుంటారు అని అన్నారు. నిజంగా అంతే ఇదిగా నేను నమస్కరించుకున్నాను, దండం పెట్టుకున్నాను. మనకి ఎక్కడా కూడా లోపల విగ్రహాలు తీయడానికి ఇక్కడ పర్మిషన్ ఉండదు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇది కూడా ఒక అందుకు మంచిదే, మీరందరూ కూడా రారు కదా విగ్రహాలను చూపించేస్తే, అందుకనే నేను ఆ స్వామి మిమ్మల్ని కూడా రప్పించుకోవడానికే ఈ విధంగా నన్ను పంపించాడేమో. వీడియో చూస్తున్న వాళ్ళు రామాలయాలు మేము సందర్శించాలనుకుంటున్నాం, ఇన్ని వేల ఏళ్ళ చరిత్ర స్వయం వ్యక్తమైన స్వామివారిని చూడాలనుకుంటున్నాం అంటే కనుక నేను మీకు సింపుల్గా ఒక్క మరి మాత్రం చేస్తాను. నా అనుభవం నేను మాటల్లో చెప్పాను, కానీ స్వామివారి లోపల ఎలా ఉన్నారనేది చూపించడానికి ఒక
చిత్రపటం మీకు నేను ఒక బాక్స్లో ఇస్తాను. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితంది. అది కూడా ఎలా ఉన్నారు స్వామి అని చెప్పి ఆ ఫోటోలో మీరు చూడండి. నా సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తుంది కదా, కంప్లీట్గా చూడండి అలాగే ఉన్నారు స్వామివారు. ఇంకా తేజోమయంగా అందంగా కనబడుతున్నారు అందరూ కూడా. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే అలా విగ్రహాలు దొరికినప్పుడు కేవలం ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో మీరు ఈ విగ్రహాలు మాత్రమే దొరికి వాటిని అవే ప్రతిష్ఠించారు. అలాగే ఆ తర్వాత సైడ్కి మనకి లోపలికి వెళుతుంటేనే ఎడం భాగంలో పెద్ద హనుమాన్ కూడా మనకి కనిపిస్తారు. ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు మనకేంటంటే ఒక పక్కకి ఒక దగ్గర స్వామివారు అలా కూర్చుని ఆయన స్వామివారి నామాన్ని జపిస్తున్నట్టుగా ఆ శిలపైనే వారి విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కూడా మనకి స్వామి ఉత్తరముఖంగా చూస్తారు. సాధారణంగా మనకు తెలుసు కదా ఉత్తరముఖం అని అంటే కనుక మనకి వైకుంఠ ఏకాదశి రోజు ఆ దర్శనం. కానీ ఇది నిత్య వైకుంఠంగా చెప్తున్నటువంటి దేవాలయం అనమాట. స్వామివారు ఎప్పుడు ఉత్తరముఖంగానే ఉంటారు. అలా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. స్వామిని చూస్తూ రామబంటు హనుమాన్ మనకి ఎప్పుడు శ్రీరామ జపాన్ని చేస్తూ ఉంటారనమాట. అలా ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. అలా చూస్తున్నప్పుడే మనకి దశావతారాలు దర్శనమిస్తాయి. మొత్తం లోపలికి వెళ్ళడానికి ద్వారం దగ్గర మనకి దశావతారాలు, మధ్యలో అనంత పద్మనాభ స్వామివారు అలా శయనించి ఉంటారనమాట. ఇలా మొత్తం లోపలంతా సుందరంగా ఉంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామాలయం 1000 ఏళ్ల చరిత్ర కలిగింది. ఈ పట్టాభిరామాలయానికి ప్రత్యేక విశిష్టత ఏమంటే ఉత్తరముఖంగా ద్వారం సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయులు ఒకే పీఠం పైన ఉండేది ఎక్కడా లేదు. అంతా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదు. జై శ్రీరామ్. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీ పట్టాభి రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ వాల్మీకిపురము మహాక్షేత్రంలో, రాములవారి క్షేత్రంలో ప్రతి నెల పునర్వసు నక్షత్రానికి కళ్యాణం జరుగుతుంది. మేము ప్రతి నెల ఈ కళ్యాణానికి హాజరవుతాము. ఇక్కడ కళ్యాణము చాలా కన్నుల పండుగగా చేస్తారు. ఈ కళ్యాణం చూసినందుకు మాకు ప్రతి నెల మంచి జరుగుతుందని మా అభిప్రాయము. ఈ కళ్యాణానికి ఈ పట్టణ ప్రజలందరూ వీలున్నంత వరకు తప్పక హాజరవుతారు. మేము ప్రతి నెల ఈ కళ్యాణం చూసుకొని దేవుని ఆశీర్వాదం పొంది వెళ్తూ ఉంటాము. జై శ్రీరామ్. ఈ వాల్మీకిపురం నందు శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా వెలిసి ఉన్నది. ఇక్కడ సాక్షాత్తు జాంబవంతుడు ప్రతిష్ఠించినాడనే పేరు. ఇక్కడ పునర్వసు నక్షత్రం రోజు కళ్యాణం జరుగుతుంది. చాలామంది భక్తులు విశేషంగా పాల్గొంటారు. ముఖ్యంగా ఇక్కడ స్వామివారు రామ చరిత్ర గురించి, సీతాదేవి జన్మ నక్షత్రం గురించి ప్రతి ఒక్కటి వివరంగా ప్రతి ఒక్క భక్తులకి అర్థమయ్యే విధంగా కళ్యాణం చాలా కన్నుల పండుగ వైభవంగా జరిపిస్తారు. కాబట్టి భక్తాదులు కూడా చాలామంది పాల్గొంటారు. ఇక్కడ కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా తీరని కోరికలన్నీ తీరుతున్నాయని, అదేవిధంగా పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు, సంతానం లేని వారికి సంతానము, ఆ విధంగా ఈ పట్టాభి రామచంద్రుడు అందరినీ కరుణిస్తున్నాడని ఒక గట్టి నమ్మకం. అదే నమ్మకంతో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు 9 రోజులు అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున ఎంతో వైభవంగా జరుపుతారు. జై శ్రీరామ్. మీరు కూడా రావాలనుకుంటే చాలా ఈజీ అడ్రస్. తిరుపతి నుంచి 80 కిలోమీటర్లు. అలాగే మీరు మదనపల్లి మాకు తెలుసండి, మేము అక్కడికి వెళ్తూ ఉంటాం, లేకపోతే మేము అక్కడే ఉన్నాము అటువైపుగా వెళ్తున్నాం అంటే కనుక మదనపల్లి నుంచి మీకు 18 కిలోమీటర్లు అనమాట. సో ఎలా వచ్చినా ఓకే, మెయిన్ రోడ్ మీద ఉంటుంది, ఎక్కడికి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అడ్రస్ కూడా చాలా క్లియర్గా ఉంది. మీరు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామాలయం అని ఒక్కసారి టైప్ చేయగానే మీకు కంప్లీట్ అడ్రస్ వస్తుంది. మీరు ఈ దగ్గర వాళ్ళు అయితే కనుక తప్పకుండా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని వారి కృపను పొందండి. ఇవాల్టి టెంపుల్ టూర్ విత్ గీతాంజలిలో సుప్రసిద్ధ క్షేత్రమైనటువంటి శ్రీ పట్టాభిరామాలయం వాల్మీకిపురంలో ఉన్న ఈ దేవాలయం చూశారు కదా. మరో దివ్య దేవాలయ దర్శనంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్.